హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కమెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 208వ భాగం. అమ్మగారు అమ్మగారు అంటూ పరుగు పరుగున వచ్చాడు శర్మ. ఏమైంది శర్మగారు, ఎందుకింత కంగారుగా ఉన్నారు అని అడిగింది గాయత్రి. కన్నీళ్లతో మీనాక్షమ్మ, మన మీనాక్షి వచ్చింది అన్నాడు శర్మ. ఆ మాటకి అరుంధతమ్మ చేతిలో ఉన్న రుద్రాక్షమాల కిందకి వదిలేస్తూ షాక్గా, ఏంటి మీనాక్షి వచ్చిందా? అవునమ్మా, మన మీనాక్షి వచ్చింది. గాయత్రి కన్నీళ్లతో, ఇప్పుడెక్కడుంది శర్మగారు? ఆ రాజేంద్ర తనని ఊర్లోకి రాకుండా అడ్డగించాడంట. పాపం అందరి మధ్యలో దోజిలా నిలబడిందంట అని శర్మ అంటుండగానే అప్పుడే లోపలికి వస్తున్న రాంగ్ ఒక్కంగలో బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. నిజంగానే చెప్తున్నారా శర్మగారు? పెద్దత్తయ్య నిజంగానే వచ్చారా అని సంతోషంగా అడిగింది మను. అవునమ్మా. అత్తయ్య, త్వరగా వెళ్దాం పదండి. ఆ రాక్షసుడు అక్కను ఏం చేస్తాడో అంది గాయత్రి. అలా ఏం జరగదత్తయ్య, మీరేం కంగారు పడకండి. మీరు త్వరగా వెళ్ళండి, నేను ఆయన్ని తీసుకొస్తాను అంటూ మను అభి కోసం వెళ్ళగానే మిగిలిన వాళ్ళంతా మీనాక్షి కోసం పరుగు పెట్టారు. అప్పటికే మీనాక్షి రావడం గురించి తెలియడంతో ఊరి జనాలంతా ఆమె చుట్టూ గుమిగూడారు. గట్టిగా, ఏంటలా చూస్తున్నారు? ఇదెవరో మర్చిపోయారా? నిధి కోసం ఇక్కడికొచ్చి ఊరంతా దేవుడిగా కొలిచిన రాఘవని వంచించి తాలి కట్టిన వాణ్ణి అతి కిరాతికంగా చంపింది. మర్చిపోయారా? కేవలం దీనివల్లే ఈ ఊరు వల్లకాటిలా మారింది. కేవలం దీనివల్లే ఎన్నో ఏళ్లుగా తలెత్తుకు తిరిగిన నా వంశం అందరి ముందు తలదించుకుంది. ఇలాంటి నీచురాలు ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ అడుగుపెట్టింది. ఇలాంటిది మన ఊర్లో ఉంటే ప్రతి ఒక్క ఆడది దీనిలాగా తయారవుతుంది. ఇది ఇక్కడ ఉండడానికి మీలో ఎవరైనా ఒప్పుకుంటారా అని గట్టిగా అడిగితే అందరూ మూకుమ్మడిగా ఒప్పుకోం అన్నాడు. ఇంకా చూస్తారేంటి, దీన్ని రాళ్లతో కొట్టి దీని శవం కూడా ఎవ్వరూ గుర్తుపట్టనట్టుగా చేయండి అని గర్జించాడు రాజేంద్ర. రాఘవ మంచితనం ఈ ఊరికి తనెంత చేశాడో గుర్తొచ్చి రాఘవని చంపింది మీనాక్షినే అని నమ్ముతున్న ఊరి జనాలంతా చేతిలో రాళ్లు తీసుకుని విస్సురుగా మీనాక్షి మీదకి కొట్టబోయే టైంకి ఒకవైపు నుండి బైక్లో వచ్చిన రామ్ స్టాండ్ కూడా వేయకుండా మమ్మీ అంటూ పరుగు పెట్టాడు మీనాక్షి కోసం. మరోవైపు నుండి వచ్చిన అరుంధతమ్మ మీనా అని గాయత్రి అక్క అని అరుస్తూ దగ్గరికొచ్చేలోపు మీనాక్షిని పక్కకు లాగేసి అభి తన ముందు నిలబడ్డంతో నడుస్తున్న వాళ్ళందరి పరుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. గట్టిగా కళ్ళు మూసుకున్న మీనాక్షి నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి తనని పట్టుకోనున్నాడు అభిరామ్ని చూడగానే, బాబూ నువ్వా అని ఆశ్చర్యపోయింది. వెనుక నుండి పడుతున్న రాళ్ల వర్షానికి ఏమాత్రం చలనం లేకుండా మీనాక్షినే చూస్తున్నాడు అభిరామ్. గాయత్రి, అరుంధతమ్మ అభి అని గట్టిగా అరవడంతో పాటు అన్నయ్య అంటూ రామ్ కూడా ముందుకు రావడంతో వాళ్ళ వైపు ఒకసారి చూసి అభినా అంటుండగానే తప్పు చేసిన వాడిలా ఆమె ముందు వైపుకి చూడలేక వెనక్కి తిరిగాడు అభిరామ్. అప్పటి వరకు రాళ్లతో కొడుతున్న వాళ్లంతా ఒక్కసారిగా ఆగిపోయి చూస్తున్నారు అభిరామ్ని. ఆగిపోయారే, కొట్టండి. ఈ ఊరి కోసం ఎంతో చేసిన విజయరాఘవ భూపతి భార్యకి మీరు చేస్తున్న సత్కారం చాలా బాగుంది అంటే రాజేంద్ర గట్టిగా అభిరామ్ అని పిలిచాడు. కన్నీళ్లతో అభిరామ్ అంటే నా కృష్ణ అని మీనాక్షి అనుకోగానే, నీ గురించి పట్టించుకొని వాడి గురించి నువ్వెందుకమ్మా ఆలోచిస్తున్నావు? అమ్మా ఆకలేస్తుంది, నీ చేత్తో ఒక ముద్ద పెట్టవా? అమ్మా చూస్తూ ఉండు, ఇక నుండి నువ్వు నీ వాళ్లతో సంతోషంగా ఉంటావు. నాకు నిద్ర వస్తుందమ్మా, నీ ఒళ్ళో పడుకుంటాను, జోకొట్టు. మా అమ్మ దగ్గర పడుకున్నట్టుంటుంది నీ దగ్గర పడుకుంటే అంటూ జైల్లో ఉన్నన్ని రోజులు అభిరామ్ అప్పుడప్పుడు వచ్చి తనతో మాట్లాడిన మాటలు సంఘటనలు కళ్ల ముందు మెదులుతుంటే సంతోషంతో నోట్లో మాట కూడా రాక అభిరామ్నే చూస్తుండిపోయింది మీనాక్షి. మీ అమ్మని వెనకేసుకొస్తున్నావా? ఇదేం చేసిందో అంటున్న మాట రాజేంద్ర నోట్లో నుండి బయటికి రాకముందే అభిరామ్ కొట్టిన దెబ్బకు నేలకి కరుచుకుపోయాడు రాజేంద్ర.
రాణి మీనాక్షిదేవి అది ఇది అన్నావంటే అంటుంటే రాజేంద్ర వెనకే వచ్చిన ధనుంజయ అతని మనుషులు, ఎంత ధైర్యంరా నీకు, మా నాన్ననే కొడతావా, నిన్ను అంటూ మీదకొచ్చిన ధనుని గొంతు పట్టుకుని పైకి లేపి, మా అమ్మని ఒక్క మాటన్నా వాడినేంట్రా, వాడి బాబుని కూడా వదలను అంటూ విసిరేసిరట్టు పడేశాడు. అది చూస్తున్న గాయత్రి, శర్మ, అరుంధతమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి. కోపంగా పైకి లేచిన రాజేంద్ర, నీ కన్న తల్లిని వెలికేసుకొస్తున్నావు అభి, కాని అదే నీ తల్లి వల్ల మీ నాన్న చనిపోయాడు అన్నాడు రాజేంద్ర. గట్టిగా, అది చెప్పడానికి నువ్వెవడివిరా అని గర్జించాడు అభిరామ్. మీ నాన్నని చంపింది కాబట్టే ఇన్నేళ్లుగా జైల్లో ఉంది. నా తమ్ముణ్ణి చంపి నా వంశ పరువు తీసిన దీన్ని ఊర్లో అడుగు పెట్టనివ్వను. ఇంకా చూస్తారేంట్రా, దాన్ని ఊరి చివరిదాకా తరిమి కొట్టండి అనడంతో, మా అమ్మని గెంటేయడం కాదురా, ఈరోజు మా నాన్నని చంపిందెవరో, ఇన్నేళ్లు మా అమ్మ శిక్ష అనుభవించడానికి కారణమెవరో ఆ నిజాన్ని నీతోనే చెప్పిస్తానంటూ రాజేంద్రని చేరి ఇష్టమొచ్చినట్టుగా కొడుతున్నాడు అభిరామ్. దాదాపు 20 మంది రాజేంద్ర మనుషులు అభి మీదకి కలబడ్డారు. అభికి రామ్ కూడా జతై వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అందరినీ తుకుతుకుగా కొడుతున్నారు. రాజేంద్రని పట్టుకుని, చెప్పరా, మా నాన్నని చంపిందెవరు? మీ అమ్మ. ఈరోజు నిన్ను చంపైనా నిజం చెప్పించి మా అమ్మ మీద పడ్డ నిందని ఈ రోజుతో చెరిపేస్తాను అంటూనే రాజేంద్ర తల పట్టుకుని వెనక్కి తిప్పుతుంటే మిగిలిన వాళ్ల చుట్టుపక్కలకి కూడా వెళ్లనివ్వకుండా ఎక్కడి వాళ్ళని అక్కడ మడత పెట్టేస్తున్నాడు రామ్. అభిరామ్ మనసులో మీనాక్షి మీదున్న అభిప్రాయం పూర్తిగా చెదిరిపోయిందని తెలుస్తుంటే సంతోషంతో అందరికీ కళ్ళు చెమరుస్తున్నాయి. తన మీద మాట కూడా పడనివ్వకుండా దాదాపు 3 నెలలుగా తెలియకుండా కొడుకు ప్రేమని సంపూర్తిగా అందించిన అభిరామ్ ప్రేమకి చెలించిపోతూ తననే రెప్పవాల్చక చూస్తున్న మీనాక్షి, రఘు, నేనే తప్పు చేయలేదని నా కొడుకు నమ్ముతున్నాడు, నా కొడుకు నన్ను నమ్ముతున్నాడనుకుంటూ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడే అభిరామ్ ఎక్కడా కనిపించక తన కోసం పరుగు పరుగున అక్కడికి చేరిన మను, యశులకు, చెప్పరా, మా నాన్నని చంపిందెవరు అంటూ ఉగ్ర నరసింహుడిలా కనిపిస్తున్న అభిరామ్ని చూసి బొమ్మలా బిగుసుకుపోయారు. నా మీద కోరికతో మీ అమ్మే చంపిందిరా అని రాజేంద్ర అంటుంటే ఆ మాటకి గట్టిగా అరుస్తూ రాజేంద్ర తలని ఒక చెట్టుకేసి గుద్దబోతుంటే అప్పటి వరకు రామ్కి ఎదురు తిరుగుతూ ఉన్న ధను ఎప్పుడైతే రాజేంద్రని చెట్టు కొట్టబోయాదో ఒక్క ఉదుటున మీనాక్షిని చేరి ఆమె గొంతు పట్టుకొని, రేయ్, మా నాన్నని వదలకపోతే మీ అమ్మని మరుక్షణమే మీ అమ్మ కూడా చస్తుంది అని గట్టిగా అరిచాడు ధనుంజయ. రేయ్, నిన్ను అంటూ రామ్ ముందుకు రాబోతుంటే మీనాక్షి మీద తన చేతిని బిగిస్తున్నాడు ధనుంజయ్. కళ్ళు ఎరుపు జీరల్ని అలుముకోగా ఆ క్షణానికి రాజేంద్ర మీద తన పట్టు అభిరామ్ సడలించగానే గట్టిగా నవ్వుతూ, చూశావా అభి, నేను బతికుండగా మీ అమ్మని సంతోషంగా ఉండనివ్వను అంటూనే, ధను, ఇంకా చూస్తావేంట్రా, దాన్నలానే బయటికి ఈడ్చిపడేయ్, ఈరోజు అదైనా ఊరు దాటాలి, లేదంటే దాని శవమైన ఊరు దాటాలి అంటుండగానే అప్పుడే ప్రద్యుమ్నపురానికి చేరుకున్న కిషోర్, శారదలు కారు దిగి వస్తుంటే అభి కాళ్ల దగ్గరున్న రాయి విస్సురుగా ధను నుదుటిని తాకింది. గట్టిగా అరుస్తూ మీనాక్షిని ధనుంజయ వదిలేసి ఒక్కసారిగా రౌండ్ తిరిగి కింద పడిపోతే ఆ ఫోర్స్కి మీనాక్షి కూడా సరిగ్గా నడుస్తూ వస్తున్న కిషోర్ వాళ్ళ కార్ దగ్గర పడిపోయింది. అక్క అంటూ గాయత్రి వాళ్లంతా మీనాక్షిని చేరుకునేలోపే కిషోర్, మీనా అంటూ కన్నీళ్లతో ఆమెను ఒళ్ళోకి తీసుకున్నాడు కిషోర్. మసకబారిన కళ్లతో కిషోర్ని చూసిన మీనాక్షి సంతోషం, ఆనందం కలగలిపి అన్నయ్య అని పిలుస్తుంటే అన్నయ్య అన్న మాటకి రాజేంద్రని, ధనుని తుక్కుతుక్కుగా కొడుతున్న అభిరామ్, రామ్లతో పాటు మిగిలిన వాళ్ళు కూడా షాక్ అయ్యారు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. మొత్తానికి అభిరామ్ ఎవరో మీనాక్షికి తెలిసిపోయింది. అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా తన తల్లి గురించి తను నమ్ముతున్నాడని చెప్పేసి తెలిసిపోయింది. అంతేకాదు, కరెక్ట్గా టయానికే మీనాక్షికి అన్న వదిన అయిన కిషోర్, శారదులు కూడా అక్కడికి వచ్చేశారు. మరి తన మేనకోడలే కోడలు కూడా అయిందని తెలిస్తే మీనాక్షి ఎంత సంతోషపడుతుంది. అనుకోకుండా మరదలనే పెళ్లి చేసుకున్న అభిరామ్ ఎలా రియాక్ట్ అవుతాడు? తనకు మేనత్త ఉందనే తనకి ఇంతవరకు తెలియని ఈ మను, యశుల రియాక్షన్ ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.